విషయాలు మనం మాట్లాడుతాం. ఓకేనా? యుద్ధంలో శత్రువులు గెలిచిన వాడి కన్నా తనని తాను గెలిచిన వాడు చాలా గొప్పవాడు. మీకు తెలుసా విషయం? యుద్ధంలో 100 మంది శత్రువులు చంపేశాడు. మీకు యాక్చువల్లీ తెలుసు కదా, బాహుబలి సినిమా చూశారు కదా. బాహుబలి ఎంతో మందిని చంపుతాడు కదా. చంపేటప్పుడు బాహుబలి ఒక సిచ్యువేషన్ చెప్తాను, అంటే మీ అందరికీ అర్థమవుతుందని. ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే, బల్లాదేవుడు గెలవాలి అనే దీంతో యుద్ధంకి వెళ్తాడు. కానీ బాహుబలి మాత్రం గెలవాలనే తపంతో వెళ్ళడు. తన ప్రజలను కాపాడుకోవాలి అనే తపంతో యుద్ధంకి వెళ్తాడే లేదా? ఒక పక్క యుద్ధం చేస్తూ ఒక పక్క ఏం చేస్తాడు? తన వాళ్ళని కాపాడుకుంటూ ఉంటాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? యుద్ధంలో గెలడం గొప్ప కాదు, తనని తాను తెలుసుకోవాలి. అంటే తన మనసుని ఏం చేయాలి? తన కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం ఏం చేయాలి? మనల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏంటి? మన మనసుని కంట్రోల్లో పెట్టుకోవడం ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? మనసు ఎక్కడికి కనిపిస్తుందా? అని మీకు ఎవరికి డౌట్ వచ్చిందా? చాలా మంది అంటూ ఉంటారు ఆత్మ అంటారు. మీరు ఎప్పుడు విన్నారా? ఆత్మ అంటే ఏంటి? వినండి ప్లీజ్. దయ్యం అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది సైకలాజికల్ గా ఫియర్. చీకటిని చూస్తే భయపడతారు, అదొక ఫియర్. కొన్ని ఫియర్స్ ఉన్నాయి, ఫోబియా అంటారు. ఓకే, ప్రతి దాంట్లో ఫోబియా ఉంటుంది. బల్లి చూస్తే కొంచెం ఫోబియా. కొంతమందికి ఇదేంటి అంటే ఒక్కొక్క ఫోబియా ఉంటుంది, అది పక్కన పెట్టే. ఆత్మ అంటే వినండి, మన మనసు, మనలో ఎవరున్నారు? చూసారా? మీరు ఏదైనా నోట్స్ రాయాలనుకోండి, నోట్స్ రాయాలన్నప్పుడు టీచర్ వచ్చి చెక్ చేసేటప్పుడు మీ మనసు చెప్తున్న టీచర్ అడుగుతారు ఎంతమంది నోట్స్ రాశారు. మనం కూడా హ్యాండ్ రేజ్ చేస్తాం, రాశారు టీచర్ అని. కానీ లోపల మీ మనసు చెప్తుంది ఎందుకైనా దొరికిపోతావు వద్దు చేయించే లోపల కూడా చెప్తుంటాడు. కానీ మనం ఏం చేస్తాం? అటు ఇటు చూస్తాం. కానీ నాలంటూ ఉన్నారు టీచర్స్కి సైకాలజీ తెలుసు కదా, ఎందుకంటే టీచర్స్ కూడా బిఎడ్లో మీకోసం చదువుతారు. కాబట్టి వాళ్ళు కళ్ళని చూసి చెప్పేస్తారు, రాశాడా రాయలేదా, ఏదా నన్ను ఒకసారి నోట్స్ అంటారు. అనేసి మనం ఏం చేస్తాం? సారీ సార్, నేను రాయలేదు సార్, సారీ సార్. ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యే 100% జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు స్టూడెంట్ కాబట్టి నేను ఇలాంటివి చూసాను కాబట్టి. ఓకే, అర్థమైందా మీకు? మనల్ని మనం ముందు కంట్రోల్లో తెచ్చుకోవాలి సార్. మనల్ని మనం ఎలా సార్ కంట్రోల్లో తెచ్చుకోవచ్చు? ఎలా అంటే ప్రతిరోజు జాగ్రత్త వినండి. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 days, 1 year కదా. ప్రతిరోజు ఈ రోజు మీరు క్లాస్ రూమ్కి వచ్చి టీచర్ సోషల్ లెసన్ చెప్పారనుకోండి, సోషల్ లెసన్ మీరు విన్నారు. విన్న తర్వాత ఏం చేయాలి? మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ రివిజన్ చేయాలి. నెక్స్ట్ రోజు ఈరోజు సపోజ్ టీచర్ ఒక లెసన్ చెప్పారు, మీరు ఆఫే చదివారు, మీ ఎబిలిటీ అంత ఉందో ఆఫే చదివారు. నెక్స్ట్ రోజు మనం ఏం చేయాలి? మిగిలిన ఆఫ్ చదవకూడదు. ఈరోజు ఆఫ్, మిగిలిన ఆఫ్ మొత్తం కలిపి ఫుల్ చదవాలి. అర్థమైందంటే ఈ రోజు నేను ఎలా ఉన్నానో రేపు ఏంటి, నేను ఎంతవరకు డెవలప్మెంట్ అయ్యాను. అందుకే మనం చూసారు క్లాస్ రూమ్లో ఒక టైం టేబుల్ ఇస్తారు. టైం టేబుల్ అంటే ఎవరికైనా తెలుసా? అర్థం తెలీదా? టైం టేబుల్, టైం మీన్స్ మన లైఫ్. అంటే మనం ఎలా వెళ్తున్నాం ముందు చూపించేది గడియారం. అంతేగాని టైం అవగానే భోజనం చేయాలి, టైం అవగానే హాస్పిటల్కి వెళ్ళాలి, టైం అవగానే మిల్లెట్ జ్యూస్ తాగాలి కాదు. టైం అనేది మన లైఫ్ని, మన వే ఆఫ్ లైఫ్ని చూపిస్తుంది టైం. అర్థమవుతుంది అందరికీ? సపోజ్ మనం చూడండి, మీ యొక్క వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన అద్దం ముందుకు వెళ్తాం. తెల్లవారు లేచినట్టు ఏం చేస్తారు అందరూ? ఆడపిల్లలు అయితే అద్దం ముందుకు వెళ్ళి ఒకసారి అందాన్ని చూసుకోండి, నేను ఎంత బాగున్నానని కదా. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒకసారి చూసుకుంటారా, నేను ఓకే, నేను బాగానే ఉన్నాను. కానీ ప్లీజ్ క్వైట్గా ఉన్నాను. ఒకసారి నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా మీకు ఫ్యూచర్ ఇవన్నీ కూడా అర్థం ముందుకు వెళ్ళండి. అందాన్ని చూసుకోవడానికి కాదు, నించోని ఫస్ట్ ప్రశ్న వేయండి, నేనేంటి? అర్థం ముందు నించో ఏం చేయాలి? నేనేంటి అని ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి. అంటే అప్పుడు బోల్డ్ క్వశ్చన్స్ వస్తే సమాధానం
అమ్మా వినండి అమ్మా, బోల్డ్ సమాధానాలు బోల్డ్ క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతాయి అక్కడ. నేనేంటి మీరు అడిగారు కదా, లోపల నుంచి ఎవరు చెప్తారు సమాధానం? ఆత్మారావు. లోపల ఇన్సైడ్ ఒక సోల్ ఉంటుంది, ఆత్మ అంటాం. ఆ సోల్ చెప్తే సమాధానం, బాబు నువ్వేమే ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు, నువ్వు ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండు, నువ్వు మరీ ఎక్కువ చేసావు అనుకో నీకు రెండు పడతాయి. స్కూల్కి వెళ్ళినప్పుడు మీ టీచర్ రెండు వేసేస్తాడు నీకు, లేదా ఇంటికి వెళ్ళినప్పుడు మీ డాడీ రెండు వేస్తాడు నీకు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. నువ్వేంటి అంటే ఈరోజు నువ్వేంటో చెప్తుంది నీకు తెలుసా. నేనైతే డైలీ అలాగే, నేను దేవుడికి నమస్కారం పెట్టుకున్నప్పుడు నాకు నేను అర్థంలో చూసుకొని నేను అడుగుతాను, నేనేంటి అని అడిగితే నాకు సమాధానం వస్తుంది. నువ్వు ఇది ఓహో అయితే నేను ఇంకా డెవలప్ అవ్వాలి అని నాకు నేనే క్వశ్చన్ చేసుకుని ఆన్సర్ చెప్తున్నాను. అంటే మన మనసు నేను ఏం చేస్తున్నాను, నా కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాను. నేనేంటో తెలిసిన తర్వాత నేను ఏదైనా పని చేస్తానా, అది పర్ఫెక్ట్ అయితేనే చేస్తాను. తప్పు అంటే వెళ్తామా ముందుకి వెళ్ళకూడదు, అది రాంగ్ అనమాట. అర్థమైందా మీకు? అర్థమవుతుంది అందరికీ? ఓకే నెక్స్ట్. మీరు ఉండే అందరికీ ఏ ఏజ్? మీరు అందరూ ఏ క్లాసు?